అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. హ్యాపీ క్రిస్మస్ టు యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రిస్మస్ పండగ కొరకు ఎదురు చూస్తూ ఉంటారు చాలామంది. ఎందుకంటే కనీసం ఆ రోజైనా నవ్వుకుందాం, ఆ రోజైనా హ్యాపీగా ఉందాం, ఆ రోజైనా కడుపు నిండా తిందాం, ఆ ఒక్కరోజు కొత్త బట్టలు వేసుకొని ఆ ఒక్కరోజు ఇంట్లో కానీ చర్చ్లో కానీ బాధలన్నీ మర్చిపోయి నవ్వుతూ బతుకుదాం అని ఎదురు చూస్తుంటారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పండగ అయిపోయిందంటే మళ్ళీ ఆ మరుసటి రోజు నుంచి అవే దరిద్రాలు, అవే బాధలు, అవే అప్పులు, అవే ఏడుపులు, ఉసూరుమంట చావలేక బ్రతుకుతూ ఒక నిట్టూర్పులాగా బ్రతకాలి కదా, మన బ్రతుకు అదే మిగిలింది కదా అని చాలామంది ఉద్దేశం. చాలామంది కాదు, ఎక్కువ మంది ఇలాగే బతుకుతున్నారు. సంవత్సరం అంతా ఏడుస్తుంటారు. పండగ రోజు, క్రిస్మస్ పండగ రోజు, జనవరి 1 రోజు, మ్యారేజ్ డే రోజు, బర్త్డే రోజు మాత్రం నవ్వుతూ ఉంటారు. ఆ ఒక్కరోజు సంబరం అన్నమాట. ఆ కొన్ని రోజుల సంబరాలు మాత్రమే. తర్వాత మళ్ళీ దిగులుగా ఉసూరుమంట బాధపడుతూ, భయపడుతూ, ఏడుస్తూ, అందరిని ఏడిపిస్తూ, సనుగుతూ, గునుగుతూ బతుకుతుంటారు. అయితే ఇలా దిక్కుమాలిన బ్రతుకు బ్రతకడం దేవుని చిత్తం కాదు. సంవత్సరం పొడుగున 365 రోజులు మనం క్రీస్తులో ఆనందిస్తూ, గొప్ప దేవుడు మనకు దొరికినందుకు ఆనందిస్తూ, పరలోక రాజ్యంలో మన పేరు వ్రాయబడి ఉన్నందుకు ఆనందిస్తూ, అనేక బాధల మధ్యలో, సమస్యల మధ్యలో, అవసరాల మధ్యలో కూడా దేవుని సహాయం పొందుతూ, దేవుడు పంపించే సహాయాన్ని పొందుకుంటూ, దేవుని వలన ఆదరించబడుతూ, ప్రతిరోజు ప్రతి క్షణం ఒక పండగలాగా ఆస్వాదిస్తూ బ్రతకడం దేవుని చిత్తం అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న మీలో ఎంతమంది ఇలా రోజు ఎంజాయ్ చేస్తున్నారు చెప్పండి? ఎక్కడ ఎంజాయ్ చేస్తామండి? ఎన్ని అవసరాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మధ్యలో ఎలా హ్యాపీగా ఉండగలం అంటారేమో. ఎక్కడ దేవుడు ఉంటాడో అక్కడ ఆదరణ ఉంటుంది. దేవుడు లేని వాడికి మాత్రమే ఆదరణ ఉండదు, దిక్కు ఉండదు. దైవజనుడైన మోషేకి దేవుడు ఒక దర్శనం చూపించాడు కొండపైన. ఆ కొండ మీద ఒక పొద మండుతూ ఉందంట, కానీ కాలిపోవట్లేదట. పొద మండుచుండేను కానీ కాలిపోవట్లేదు. మంటలో ఒక పొద ఉంటే, ఒక మొక్క ఉంటే అది కొద్ది నిమిషాల తర్వాత కాలి బూడిదైపోతుంది కదా. కానీ విచిత్రం ఏంటో తెలుసా? బగబగ మండుతున్న ఆ మొక్క లేదా ఆ పొద ఎంతసేపు మండినా ఆ పచ్చదనం అలాగే ఉంది, ఆ ఆకులు అలాగే పచ్చగా ఉన్నాయి, పువ్వులు అలాగే వికసించున్నాయి. ఏది వాడిపోవట్లా, ఏది కాలిపోవట్లా. ఏంటి వండర్ అని చెప్పి చూద్దామని చెప్పి అది చూడడానికి దైవజనుడైన మోషే కొండపైకి ఎక్కాడంట. అక్కడ దాకా వెళ్ళేసరికి ఆ పొద మధ్యలో నుంచి దేవుడు మోషేని పిలిచాడు, మోజెస్ అని పిలిచాడు. నీవు నుంచున్న స్థలము పరిశుద్ధ స్థలము కనుక నీ చెప్పులు తీసే అన్నాడు. అప్పుడు మోషేకి అర్థమైంది, ఆ పొద మండుతుంది కానీ కాలిపోవట్లా. ఆ విపరీతమైన ఉష్ణం మధ్యలో, తీవ్రమైన మంట వేడి మధ్యలో అది పచ్చగా ఎలా ఉందంటే ఆ పొద ఒంటరిగా లేదండి, ఆ పొద మధ్యలో దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్క క్షణం మిమ్మల్ని మీరు ఆ పొద స్థానంలో ఊహించుకోండి. అగ్ని లాంటి మహాశ్రమలు, తీవ్రమైన కష్టాలు, భరించలేని బాధల మధ్యలో మీరు నవ్వుతూ, నవ్విస్తూ, సరదాగా ఉన్నారంటే అది ఎప్పుడు సాధ్యమవుతుందో తెలుసా? దేవుడు మీతో ఉన్నప్పుడు. ఆ కష్టాలు మిమ్మల్ని, మీ ఆనందాన్ని దొంగిలించలేవు. మీ అవసరాలు, మీ బాధలు, భవిష్యత్తు గురించిన చింత, ఇవేవి కూడా మీ జీవితాన్ని మీరు ఎంజాయ్ చేయకుండా ఆపలేవు. దేవుడు లేనప్పుడు మనకి దిక్కు ఉండదు, ధైర్యం ఉండదు, భరోసా ఉండదు. చంటి పిల్లోడు చూడండి, అమ్మ పాలు తాగుతూ అమ్మ ఊళ్ళో నిద్రపోతాడు. ఆకలిస్తే ఏడవగానే అమ్మ వెంటనే పాలిస్తుంది. మళ్ళీ అమ్మ వేడిని పెట్టు, స్నానం చేసే టైం అయింది, స్నానం చేయించాడు. అమ్మని అడుగుతాడా? పాలు తాగే పసికందు తల్లిని అడుగుద్దా చెప్పండి? తల్లి చూసుకుంటుంది కదా. ఏడవగానే ఆకలేస్తుందేమో అనుకొని పాలు ఇవ్వటం, పాలు ఇస్తుంటే తాగకుండా ఏడుస్తుంటే ఒకవేళ వాడు టాయిలెట్ పోసాడేమో, మోషన్కి వెళ్ళాడేమో, ఆ తడి బట్టలకు ఏడుస్తున్నాడేమో చెప్పి కన్న తల్లి లేదా తండ్రి వెతుక్కుంటారు కదా. చంటి పిల్లలు మాటలాడలేని ఆ చిన్న వయసులో వాళ్ళకేం కావాలో తల్లిదండ్రులే వెతుక్కుంటారు కదండి. వాళ్ళ అవసరాలన్నీ ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఏడవకుండా కంఫర్టబుల్గా నిద్రపోయేలాగా, నవ్వుతూ ఉండేలాగా కేర్ తీసుకుంటారు. మంచి పేరెంట్స్ కదా. యేసుప్రభు అంటారు, మీరు చెడ్డవారై ఉండయు మీ పిల్లలకి మంచి ఈవులు మీరు ఇస్తే, వాడు గుడ్డుని అడిగితే మీరు రాయవట్ల గుడ్డు ఇస్తున్నారు. మీరు చెడ్డవారై ఉండి మీరే మీ పిల్లల అవసరాలన్నింత
తీరుస్తే, ఇంత కేర్ తీసుకుంటే మీ పరలోకపు తండ్రి మీకు మంచి ఈవులు ఇవ్వకుండా ఉంటాడా అని అంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన పరలోకపు తండ్రి మన వెంట ఉండాలే కానీ మనం ఏడవకుండా ఆయన చూసుకుంటాడు, మనం భయపడకుండా ఆయన చూసుకుంటాడు, మనం దిగులు చెందకుండా మనల్ని ఆదరించే బాధ్యత దేవునిదండి. మనం చేస్తున్న తప్పేంటంటే దేవునికి దూరంగా జరిగిపోవటం, దేవునికి దూరంగా పారిపోవటం, లోకాశల వైపు. బంధువుల ప్రీతి కొందరికి, స్నేహితుల పిచ్చి కొందరికి, కొందరికి డబ్బు పిచ్చి, కొందరికి నగల పిచ్చి, కొందరికి ఆస్తిపాస్తుల పిచ్చి, కొందరికి ఆస్తిపాస్తులు లేకపోయినా ఉన్నంతలోనే, డబ్బులు లేకపోతే అప్పులు చేసి మరి ఒంటి మీద ఇంట్లో రకరకాల ఖరీదైన వస్తువులతో నింపేసుకుంటారు. తర్వాత కూర్చొని ఏడుస్తూ ఉంటారు. వస్తువులు, డబ్బులు, బంగారాలు, బంధువులు, స్నేహితులు వీళ్ళెవ్వరూ కూడా దేవుని స్థానాన్ని రీప్లేస్ చేయలేరు. మీరు ఎంతమంది ఇళ్ళకు పరిగెత్తినా, ఎంత దూరం పరిగెత్తినా, తర్వాత ఏదో ఒక రోజు ఎవరి కొరకు మీరు పరిగెత్తారో వాళ్ళ వలన మీకు మానసిక క్షోభ మిగులుతుంది, వాళ్ళ వలన మీకు వేదనే మిగులుతుంది. పరిగెత్తారు కదా, రేపు ఎంత వేగంగా పరిగెత్తారో గోడకు కొట్టిన బంతిలాగా అంతే వేగంగా మళ్ళీ మీ ఇళ్ళకి పరిగెత్తొస్తారు. ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళామా, ఎందుకు వాళ్ళ ఇంటికి పిలిచామా, ఎందుకు అంత చనువిచ్చామా అని చెప్పి మీ చెప్పుతో మీరు కొట్టుకోవాలనిపిస్తుంది. అదే మీరు దేవుని దగ్గరికి వెళ్ళారనుకోండి, దేవుని మీ దగ్గరికి రానిచ్చారనుకోండి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మీ మనస్సు నిండా, మీ హృదయం నిండా, మీ తలకాయ నిండా దేవుని వాక్యాన్ని నింపుకున్నారనుకోండి, దేవుడు దగ్గరైతే ఆదరణ మీకు సొంతమవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషుల దగ్గరైతే ఆవేదన మీకు దగ్గర అవుతుంది. చిచ్చి వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు బ్రదర్, మేమంటే ప్రాణం అండి, మాకు వాళ్ళంటే ప్రాణం అండి అని అంటే ఏదో ఒకరోజు మీ ప్రాణం కురిగిపోవడానికి వాళ్ళే కారణం అవుతారు. ఎవరి మీద మీరు ప్రాణం పెట్టుకున్నారో, ఎవరైతే మిమ్మల్ని ప్రాణంలా ప్రేమిస్తున్నారో వాళ్ళే మీ ప్రాణం నీరసించిపోవడానికి ఖచ్చితంగా కారణమవుతారు. కాబట్టి దేవుని ప్రేమించండి, దేవుని మీద ఆశ పెట్టుకోండి, దేవుని మీద ప్రాణం పెట్టుకోండి, బైబిల్ మీద ప్రాణం పెట్టుకోండి. తిండి మీద, బట్టల మీద, సోకుల మీద, వస్తువుల మీద, మనుషుల మీద కాదు. ఒక రుచికరమైన ఆహార పదార్థాన్ని తింటున్నప్పుడు ఆస్వాదిస్తూ తింటాను చూసారా, అంతే ఆస్వాదం వాక్యం ధ్యానిస్తున్నప్పుడు మీకుందా? నాకుంది. బైబిల్ చదువుతున్నప్పుడు ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతా, లీనమైపోతా. నేనే కాదు, నా భార్య పిల్లలు కూడా అంతే. ఎందుకని నా భార్య బిడ్డల ప్రస్తావన చేస్తున్నానంటే, నేను మాత్రమే కాదు, నా ఫ్యామిలీ మొత్తం ఇలాగే ఎంజాయ్ చేస్తాం. మనస్సు పెట్టి ఆ వాక్యాన్ని ఆస్వాదిస్తూ అర్థం చేసుకుంటూ, దేవుడు ఎందుకు ఆ మాట అన్నాడు, ఎందుకు రాయించాడు, దాని వెనక దేవుని అంతరంగం ఏంటి, ఉద్దేశం ఏంటి, ఒకసారి లీనమే ధ్యానిస్తున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. దేవుని ఆత్మ మన ఆత్మతో నేరుగా సంబంధం పెట్టుకుంటాడు. అప్పుడు ఇక తిండి మీద ధ్యాస ఉండదు, బట్టల మీద ధ్యాస ఉండదు, అప్పుల మీద ధ్యాస ఉండదు, అవసరాల మీద ధ్యాస ఉండదు. వాళ్ళెవరో మనకు దూరం అయిపోయారు, వీళ్ళెవరో వదిలేశారు, మనం ఒంటరిగా మిగిలిపోయాం, మనకెవరూ లేరు. ఇలాంటి ఏడుపులు ఇంకా అప్పుడు రావు. ఎందుకంటే వీళ్ళందరినీ మించిన గొప్ప ప్రేమ, ఆదరణ, సహాయం, బలము మన ఆత్మతో ఒకటైపోయిన దేవుని ఆత్మబలంగా మనకు దొరుకుతున్నాయి. అర్థమవుతుందా? తిండి లేనివాడు అడుక్కుంటాడు రోడ్డు మీద, తాగడానికి నీళ్ళు లేనివాడు వాళ్ళ నీళ్ళు అడుగుతాడు, వెళ్ళి కాస్త నీళ్ళు ఇవ్వండి, దాహం వేస్తుంది అని. దేవుడు లేనోడు మనుషుల ప్రేమ కొరకు ఆరాటపడతాడు, మనుషుల ప్రేమ దూరమైనందుకు బాధపడతాడు. దేవుని కలిగినోడికి అసలు ఈ బెంగే ఉండదు. ఎవడు ఉంటే ఏంటి, ఎవడు పోతే ఏంటి. ఎవరైనా మనల్ని వద్దు అనుకున్నారు అనుకోండి, దొబ్బే అయితే నీ లైఫ్ నీ ఇష్టం, నన్ను వద్దనుకుంటున్నావా వెళ్ళిపో, నీ చాయిస్ నీది. ఏంటి నన్ను వద్దనుకుంటున్నావా, నిన్నటిదాకా నాతో ప్రేమగా ఉండి సడన్గా ఎందుకని నన్ను వద్దనుకుంటున్నావు, రీజన్ ఏంటి, కారణం ఏంటి అని చెప్పి కుమిలిపోయి ఏడ్చి చీది, దరిద్ర బ్రతుకు, ఇలా బ్రతకూడదు. ఇలా బ్రతుకుతున్నారంటే దేవుడు లేడు అక్కడ. మన మనుషులం కనుక మనకి ఎన్ని అవసరాలు తీరినా మళ్ళీ ఇంకొక అవసరం వస్తుంది, కొత్త అవసరాలు ఉంటాయి. అన్నం తిన్నాక మళ్ళీ రెండో పూట ఆకలి వేయట్లేదా చెప్పండి? స్నానం చేశాక మళ్ళీ రెండో పూట చెమట పట్టట్లేదా, శరీరం మురికి అవ్వట్లేదా? ఒకసారి తిన్న వ్యక్తికి మళ్ళీ ఆకలేస్తుంది, తర్వాత స్నానం చేసినోడికి ఆ మరుసటి పూట మళ్ళీ స్నానం చేయాలనిపిస్తుంది. గత రాత్రి మంచిగా నిద్రపోయాం, తెల్లారింది, మళ్ళీ రాత్రి నిద్ర వస్తుందిగా. ఒకసారి తింటే ఆకలి తీరదు, ఒకసారి తాగితే దాహం తీరదు. ఒక రాత్రి మంచి నిద్ర పడితే మరుసటి రోజు మళ్ళీ నిద్రపోవాల్సిందే. ఇలాగే ఎంత డబ్బు వచ్చినా మళ్ళీ ఇంకా కొదువ, మళ్ళీ ఇంకా ఏదో అవసరం.
ఇంకా ఏదో లోటు, ఇవి బతికినంత కాలం ఉంటాయి, చచ్చేదాకా ఉంటాయి. ధనవంతులకు, కోటీశ్వరులకు కూడా వాళ్ళ స్థాయిలో అవసరాలు ఉంటున్నాయి, అప్పులు ఉంటున్నాయి. నేను చెప్పవచ్చింది ఏంటంటే, మీరు వాటి మీద దృష్టి పెట్టకండి. ఎందుకంటే ఇప్పుడున్న అప్పు తీరిపోతే రేపు కొత్తగా మరో అవసరం ఏదో వస్తుంది మీకు. ఇప్పుడున్న జబ్బు దేవుడు స్వస్థపరిస్తే ఇక మళ్ళీ జబ్బు రాదా చెప్పండి? ఇంకో జబ్బు ఏదో వస్తుంది, మళ్ళీ ఇంకా జ్వరమో, జలుబో, దగ్గో, ఇంకేదో వస్తూనే ఉంటాయి. చచ్చేదాకా అవసరాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, జబ్బులు వస్తాయి, మనస్పర్ధలు వస్తుంటాయి, మనుషులతో, కుటుంబీకుల మధ్య వస్తాయి, సంఘస్థుల మధ్య వస్తాయి. ఇవన్నీ అనివార్యం అండి. ఇవి వచ్చి తీరితే మనం వీటిని ఆపలేం. ఇక మరి హ్యాపీగా ఉండేది ఎప్పుడు చెప్పండి? ఇవన్నీ తీరిపోతే అప్పుడు నేను హ్యాపీగా ఉంటా అనడం చాలా తప్పు. అది అబద్ధం. అది ఇప్పుడున్న అప్పులన్నీ తీరిపోతే నేను ఎంత హ్యాపీగా ఉంటానో అంటారు చాలామంది. లేదు, ఇప్పుడు ఏడుస్తున్నావు, నీ అప్పులు తీరేప్పుడు ఏడుస్తావు. ఏడుపు ముఖాలు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. దేవుని కలిగిన వాడు ఎప్పుడు నవ్వుతుంటాడు, ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు, ఎప్పుడు ఉత్సాహంగా బతుకుతాడు. దేవుడు వాడిని ఉత్సాహంగా ఉంచుతాడు. ఆ బాధలన్నిటి మధ్యలో దేవుడు నేనున్నా నాన్న, నువ్వు ధైర్యంగా ఉండు అంటాడు. దేవుని స్వరం వింటూ, దేవుని చేత నడిపించబడుతూ, దేవుని వలన ఆదరణ పొందుకుంటున్న వారికి ఆ కొండ మీద మోషే భక్తుడు చూసిన దర్శనం అప్లై చేసుకోవచ్చు. పొద మండుచుండను కానీ కాలిపోలేదు. సరే, మరి క్రిస్మస్ రోజు మాత్రమే, లేదా క్రిస్మస్కి ముందు కొన్ని రోజులు, తర్వాత కొన్ని రోజులు, లేదా January 1 బర్త్డేలు, మ్యారేజ్ డేలు, ఇలా ఒకేషనల్గా మాత్రమే కాకుండా సంవత్సరం పొడుగునా హ్యాపీగా ఉండాలంటే రోజు బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోండి, మీరు చదువుతున్న వాక్యాన్ని మీ లైఫ్లో అప్లై చేయండి, అంటే జరిగించండి. అదంత తేలికేం కాదు. దేవుని చిత్తాన్ని జరిగించాలంటే మన ఇష్టాన్ని చంపుకోవాలి, నష్టపోవాలి, త్యాగం చేసుకోవాలి. ఏ త్యాగం చేయకుండా నేనేం నష్టపోను, కష్టపడను, ఏం వదులుకోను. నా సోకులు నాకు కావాలి, నా షికారులు నాకు కావాలి, నా లోకాశలు నాకు కావాలి, నా శరీరేచ్ఛలు నాకు కావాలి. దేవుడు కూడా నాతో ఉండాలంటే దేవుడు మన వెంట ఉండడు. దేవుడు విడిచిపెట్టేస్తాడు. ఒకటి కావాలంటే ఒకటి వదిలేసుకోవాలి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకాన్ని స్నేహం చేస్తే దేవుడు వదిలేస్తాడు. దేవుడు వదిలేస్తే దేవునితో పాటే మనశ్శాంతి పోతుంది, దేవునితో పాటే మీకు ధైర్యం పోతుంది, దేవునితో పాటే మీకు ఆరోగ్యం పోతుంది, దేవునితో పాటు మీకు కాపుదల కూడా పోతుంది, సంరక్షణ పోతుంది. అపాయాలు, ప్రమాదాలు మీరు ఊహించని విధంగా మీ మీదకి వచ్చి పడుతుంటాయి. దేవునితోనే సంతోషము, ఆరోగ్యము, మనశ్శాంతి, కాపుదల ఇవి ఎప్పుడు చెప్తుంటా కదా నేను. కాబట్టి దేవునికి భయపడండి, దేవుని ప్రేమించండి. అలాగే సంఘ ఆరాధన, ఇది చాలా కీలకం. ఇవన్నీ మాకు తెలుసు కదా అంటారేమో. తెలుసా లేదా అనేది ముఖ్యం కాదు, మీరు జరిగిస్తున్నారా లేదా అనేది ముఖ్యం. ప్రతి విశ్వాసికి ఒక పరిచర్య ఉండాలి, ఒక సంఘం ఉండాలి, ఒక సంఘ కాపరు ఉండాలి. తోటి సంఘ బిడ్డలతో కలిసి ప్రభువును ఆరాధించాలి. వాళ్ళ బాధలో వాళ్ళు సాక్ష్యం పంచుకుంటే మిగతా సంఘస్థులు అది విని మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. మీరు బాధలో ఉండి సాక్ష్యం చెప్తే మిగతా వాళ్ళు మీ కొరకు ప్రార్థన చేస్తారు. పరిచర్యలో ఎవరైనా ఒకళ్ళు బాధలో ఉంటే అందరూ వెళ్ళి వాళ్ళు ఓదార్చుతారు. ఎవరైనా హ్యాపీగా ఉంటే వీళ్ళు అందరినీ పిలిచి భోజనం పెడతారు. భోజనం పెట్టే స్తోమత లేకపోతే కనీసం స్వీటో, హాటో ఏది లేకపోతే కనీసం టీ తాగి వెళ్తారు. వచ్చి మీకోసం, మీ సంఘం తరపున, మీతో పాటు ప్రభువును ఆరాధిస్తున్న తోటి విశ్వాసులు అందరూ మీ ఇంటికి వచ్చి టీ తాగి మిమ్మల్ని ఆదరించి ధైర్యం చెప్పి వెళితే ఎంత సంతోషంగా ఉంటుంది చెప్పండి. మీ సంతోషాన్ని పంచుకొని వెళ్తే ఎంత బాగుంటుంది చెప్పండి కదా. అలా ఒకరి బాధలు ఒకరు పంచుకోవాలి, ఒకరి ఆనందాన్ని మరొకరితో షేర్ చేసుకోవాలి. కొందరు అంటుంటారు, కాదు బ్రదర్, చర్చికి సంతోషాన్ని పంచుకుందాం, విశ్వాసాన్ని పంచుకుందాం, బాధలు పంచుకుందాం అని వస్తే మాకు బాధే మిగులుతుంది అంటారు. ఎవరికి బాధ మిగులుతుందో తెలుసా? ఎవరైతే చర్చికి వచ్చి పాస్టర్ గారు చెప్పినట్టు వినకుండా, పాస్టర్ గారు చెప్పినట్టు కాకుండా దానికి వ్యతిరేకంగా చర్చిలో స్నేహాలు పెంచుకొని ఆ చర్చిలోని పరిచయాలు చర్చ్ అయిపోయిన తర్వాత కూడా కొనసాగిస్తూ ఉంటారు. పాస్టర్ గారు ఎవరింటి దగ్గర ప్రార్థన పెట్టినప్పుడు పాస్టర్ గారితో పాటు అందరూ ఆ టైంలో రావాలి, తర్వాత వెళ్ళిపోవాలి. మిగతా రోజుల్లో ఎవరు ఎవరింటికి వెళ్ళకూడదు. వెళితే ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు మనస్పర్ధలు వస్తాయి, గొడవలు వస్తాయి, అభిప్రాయ భేదాలు వస్తాయి. ఆ వచ్చిన అభిప్రాయ భేదాలు మీతో ఆగవు, రేపు చర్చ్ దాకా వస్తాయి, పాస్టర్ గారి దాకా వస్తాయి. ఏదో ఒక రోజు చర్చ్ ఆగిపోయే, ఆరాధన కుంటుపడే పరిస్థితి వస్తుంది. అది మీ వల్ల అవుతుంది. చర్చిలో వ్యాపారాలు పెట్టుకోవద్దని నేను చెప్తా. ఆయన బుర్రలేని వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు కొంతమంది చర్చికి వచ్చి నాకు తెలియకుండా
వ్యాపార లావాదేవీలు పెట్టుకుంటూ ఉంటారు. గొడవలు అవుతాయి, ఖచ్చితంగా మనస్పర్ధలు వస్తాయి. అన్నీ మూసుకొని ఇంటికి దొబ్బేయచ్చుగా. ఆరాధన అయిన తర్వాత మీకేం పని? సంఘస్థులతో మీరు ఎందుకు ఫోన్లో మాట్లాడాలి? వాళ్ళ ఇళ్ళకి ఎందుకు వెళ్ళాలి నాకు తెలియకుండా? మీ ఇంటికి వాళ్ళని ఎందుకు పిలవాలి? వాళ్ళతో అసలు మీకు ముచ్చట్లేంటి? సాక్ష్యం చెప్పేది, సాక్ష్యాలు వినేది చర్చిలోనే, సంతోషమైన లేదా దీవెనైనా పంచుకునేది పాస్టర్ గారి సమక్షంలో. పాస్టర్ గారు అలాగ ఉంటారు కదా, ఎవరింటి దగ్గర ప్రార్థన జరిగినా. అప్పుడు రాకుండా పాస్టర్ గారు లేనప్పుడు, చర్చిలో ఇంకెవరు లేనప్పుడు పర్సనల్ ఫ్రెండ్షిప్స్, పర్సనల్ బాండ్ ఒకటి ఏర్పరచుకొని ఫోన్ కాల్స్ చేసుకొని ఒకళ్ళు వెళ్ళి వ్యాపార లావాదేవీలు పెట్టుకొని తనుకు చచ్చేదాకా వస్తుంది. కానీ అందరూ ఒక మాటతో, ఒక మాట మీద పాస్టర్ గారు చెప్పినట్టు విని ఈ ఆత్మ సంబంధాన్ని కేవలం సంఘం వరకే పెట్టి మిగతా రోజుల్లో ఎవరు బతకాలది, ఎవరి పని ఆలది, మంచొద్దు చెడొద్దు. కాబట్టి నేను మన పరిచయంలో విశ్వాసులు అందరూ చెప్తుంటా, మీ బోడి ప్రేమ ఎవరికి అక్కర్లా, మీ బోడి సలహాలు ఎవరికి అక్కర్లా, మీరు ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి ఊపుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎవరిని మీ ఇంటికి పిలవాల్సిన అవసరం లేదు, మీ ఆదరణ అక్కర్లా, మీ సహాయం అక్కర్లా. అందరూ సండే వర్షిప్ వచ్చి వాక్యం విని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోండి. మిగతా రోజుల్లో స్నేహాలు వద్దు, బంధుత్వాలు వద్దు, వ్యాపారాలు వద్దు. తెలుగులో అందరికి అర్థమయ్యే భాషలో చెప్తున్నాను కదా. ఇవన్నీ విని కూడా ఎవడైనా, లేదా ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా మళ్ళీ నాకు తెలియకుండా స్నేహాలు వ్యాపారాలు పెట్టుకుంటే మరి ఖచ్చితంగా వాళ్ళకి బాధే మిగులుద్ది. వీళ్ళ వల్ల అందరికీ బాధ. వీళ్ళే అందరి మనసులు తగలేసేసి అందరి వల్ల మాకు నెమ్మది లేదు, అందరి వల్ల మాకు బాధ అని అంటుంటారు. ప్రతి ఊర్లో తగులుతారు మనకి ఇలాంటి సైకో మెంటాలిటీ ఉన్నవారు. చాలా తప్పు, ఇది చాలా తప్పు. మీ పని ఏదో మీరు చూసుకుంటే, మీ ఇంటిని బాగా చూసుకొని మీ కుటుంబంతో చర్చకు వెళ్ళిపోతే ఎన్నేళ్ళు గడిచినా మీ వల్ల చర్చలో ఎవరికి మనస్పర్ధలు రావు, ఎవరి వల్ల మీకు మనస్పర్ధలు రావు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సంవత్సరం అంతా మీకు పండగలాగా బ్రతకాలనుకుంటే కనుక, సంవత్సరం పొడుగునా మీ లైఫ్ సంబరంతో, సంబరాలతో, వేడుకలాగా, పండగలా జరగాలనుకుంటే కనుక నేను చెప్పినట్టు చేయండి. బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోండి, కుటుంబ సమేతంగా సంఘ ఆరాధనను ఆస్వాదించండి. సో ఇక ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ దేవుని వాక్యం అంటుంది, విశ్వాసులందరూ పరిశుద్ధ సమాజముగా కూడుకొనుట మానకూడదు అన్నాడు దేవుడు. దేవుడు ఏదైనా మానద్దు అన్నాక మనం మానామంటే దానికి మనం మూల్యం చెల్లించక తప్పదు. మీరు చేయండి అంటే చేయాలి. దేవుడు అన్నాడు కానీ బ్రదర్ నాకు కుదరదండి, నేను చేయను అంటావా, నీ ఇష్టం, నువ్వే నష్టపోయేది, నువ్వు పోగొట్టుకుంటావు. దేవుడు చెప్పింది చేయకుండా ఏంటోనండి మాకు సంతోషం లేదు, నెమ్మది లేదు, ఎప్పుడు బాధ, ఎప్పుడు ఏడిపే, ఎప్పుడు సనగటమే అంటే నీకెంత బరి తెగింపు ఉంటే, దేవుడు చేయమని చెప్పాక కూడా నువ్వు చేయకుండా ఉన్నావంటే అది బరి తెగింపు కదా, అది అవిధేయత కదా. అవిధేయత వలన కలిగేది ఏంటండి? అశాంతి కదా. దేవుడు ఉన్నాడు కదా. కాబట్టి ఈ బరి తెగింపు వలన, ఈ గర్వము వలన చాలామంది వారి ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు. సంవత్సరం పొడుగున సంతోషంగా ఉండే భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుని దూరం చేసుకుంటున్నారు. దేవుడే దూరం అయిపోయిన తర్వాత ఇక మీరు ఏం చేసినా ప్రయోజనం ఉండదు. సౌలు మహారాజు దేవునికి లోబడకుండా దేవుని మీద తిరగబడి తర్వాత ఏంటో దేవుడు నాతో మాట్లాడటం మానేశాడు. కళల ద్వారానైనను, స్వప్నముల ద్వారానైనను, ఊరిము ద్వారానైనను, ప్రవక్తల ద్వారానైనను యెహోవా సౌలుతో మాట్లాడటం మానివేసినని రాస్తుంది. దేవుడు మాట్లాడితే బాగుండు అని ఎదురు చూస్తుంటే దేవుడు మాట్లాడట్లా. ఒక కళ ద్వారా కానీ, దర్శనం ద్వారా కానీ, ప్రవక్త ద్వారా కానీ, ఎవరి ద్వారా దేవుడు మాట్లాడట్లే సౌలుతో. ఎందుకంటే వాడు గర్విష్టి, వాడు అహంకారి, అవిధేయుడు. దేవుడు ఎందుకు మాట్లాడతాడండి? దేవుడు అలాంటి గర్విష్టితో, దేవుడు చెప్పినా నేను వినను, నేను లోబడను అనుకున్న వాడితో దేవుడు ఎందుకు మాట్లాడాలి? అలాంటి వాళ్ళతో దేవుడు ఎందుకు ఉండాలి? అలాంటి వాళ్ళకి దేవుడు సంతోషాన్ని ఎందుకు ఇవ్వాలి? అట్లాంటి వారికి దేవుడు ఆరోగ్యాన్ని ఎందుకు ఇవ్వాలి? దేవుడు వద్దు అన్న నేను చేస్తా అంటారు కొంతమంది. అర్థమవుతుందా? చేయమన్నదేమో చేయరు, చేయొద్దు అని అంటే మేము చేస్తామండి, మేము అలాగే ఉంటాం, దేవుడి సంగతి మాకు అనవసరం, పాస్టర్ గారి సంగతి మాకు అనవసరం, మిగతా వాళ్ళ సంగతి మాకు అనవసరం. ఇలాంటి గర్విష్ఠులే 365 రోజులు భయపడుతూ బతుకుతారు. ఆ శాపం ఉంటుంది వాళ్ళ మీద. నేను చూసి చెప్తున్నా, అన్ని ప్రాంతాల్లో మనం చూస్తాం గర్విష్ఠులను, అహంకారులను. అలా పోగొట్టుకోవడానికి ఇష్టపడతారు, అలా నష్టపోవడానికి ఇష్టపడతారు, అలా దెబ్బతినడానికి ఇష్టపడతారు, అట్లాగా క్షీణించిపోవడానికి ఇష్టపడతారు. కాలం మన కొరకు ఆగదు కదా.
కాలం దొరికిపోతుంటుంది, వయసు మీద పడిపోతుంటుంది, ముసలోళ్ళు అయిపోతుంటారు, ఏదో ఒకరోజు చచ్చిపోతారు. కానీ మారకుండానే చచ్చిపోతారు. ఆ గర్వంతోనే ఆ అవిధేయతా స్థితిలోనే చనిపోతారు. కానీ విధేయులైన వాళ్ళు ఉంటారు చూసారా, ప్రభా నువ్వు చెప్పావు, ఇదిగో నేను చేస్తా, నన్ను నేను మార్చుకుంటున్నా, నువ్వు వద్దన్నావు, ఇదిగో నాకు కష్టమైన నేను మానేస్తున్నాను ప్రభా అని తమ్మును తాము దేవుని వాక్యానుసారంగా దేవునికి ఇష్టలుగా మార్చుకుంటూ ఉంటారు చూసారా. అట్లాంటి వాళ్ళు 365 రోజులు అనేక బాధలు, అవసరాలు, కష్టాల మధ్యలో దేవుని వలన ఆదరించబడుతూ, ధైర్యపరచబడుతూ, దేవుని నుండి సహాయాన్ని పొందుకుంటూ సంతోషంగా చిరునవ్వుతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు, ఆస్వాదిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అలాగే బతుకుతున్నా. దేవుడు మనకి సహాయం చేయకపోతే మనం ఎంత కష్టపడ్డా, మనం ఎన్ని తెలివితేటలు ప్రదర్శించినా మన తెలివంతా వృధా అయిపోతుంది, మన కష్టమంతా మట్టిలో పోసినట్టు అయిపోతుంది, కాలం వృధా అయిపోతుంది, ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, మనీ డ్రైన్ అయిపోతుంటుంది. మనం ఆశపడ్డ దాంట్లో రవ్వంతా కూడా తిరిగి ప్రతిఫలం మనకి మిగలదండి. దేవుడు మనతో ఉన్నప్పుడు మన కష్టం కొంత, దేవుడి కృప అధికం. మనం కొంత కష్టపడుతున్నాం, కొంత ఆశపడుతున్నాం. మనం అడిగిన దానికంటే, ఆశపడిన దానికంటే, కష్టపడిన దానికంటే అనేక రెట్లు ఎక్కువ దేవుడు ఇస్తుంటాడు. అది దేవుని పిల్లలకి దేవుడిచ్చే ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం. అది అనుభవిస్తే అర్థమవుతుంది. దేవుని సహాయం మీకు అందుతుందా నా ప్రియ సహోదరి సహోదరులారా? సహాయపడే దేవునికి మీరు దూరమై దేవుని మీకు దూరం చేసుకుంటే, మీకు మనుషులు సహాయం చేద్దాం అనుకున్నా అది మీకు అందదు. అర్థమవుతుందా? మీ కష్టం వల్ల కూడా మీకు ఏమేలా అవ్వదు, మీ తెలివి వల్ల కూడా మీకు ప్రయోజనం అవ్వదు. మీ తెలివి మీకే పనికి రాకపోతే ఇంకెవడికి పనికి వస్తుంది చెప్పండి? అందుకే మళ్ళీ చెప్తున్నా, క్రిస్మస్ పండగ రోజు మాత్రమే కాకుండా, జనవరి 1 రోజు, పెళ్లి రోజు, బర్త్డే రోజు మాత్రమే కాకుండా, సంవత్సరం పొడుగునా హ్యాపీగా, ధైర్యంగా, సంతోషంగా, రేపేం జరుగుతుందో అనే భయం లేకుండా ఏమైనా జరగని దేవుడు నాతో ఉన్నాడు అనే ధీమాతో మీరు బ్రతకాలంటే, భోజనాన్ని ఆస్వాదించినట్టు వాక్యాన్ని ఆస్వాదించండి, బైబిల్ ధ్యానించండి, ఏకాంత ప్రార్థన చేసుకోండి, కుటుంబ ప్రార్థన చేసుకోండి, సండే వర్షిప్ మిస్ అవ్వకండి. మీరు చాలా పోగొట్టుకుంటారు. ఎంత పోగొట్టుకుంటారో మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా నిత్యత్వంలో మీరు గుర్తుపట్టినా చేయగలిగేది ఉండదు. అర్థమవుతుందా? సో చాలామంది వర్ధిల్లకపోవడానికి వారి అవిధేయత కారణం. సంఘ ఆరాధన ఉండదు, వాక్యం ఉండదు, ప్రార్థన ఉండదు, ఏకాంత ప్రార్థన ఉండదు, బైబిల్ చదువుతారు కానీ వాక్యాన్ని జరిగించరు. మరొక ముఖ్యమైన విషయం చెప్పి నేను ముగిస్తానండి. అదేంటంటే, క్రిస్మస్ అనగానే చాలామంది కొత్త బట్టలు కొనుక్కొని వాళ్ళు మాత్రమే వేసుకొని, వంటలు వండుకొని వాళ్ళు మాత్రమే తినటం అనుకుంటారు. అది కాదు. మనం చూస్తే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు స్వయంగా తన నోటితో తాను అంటారు. ఆ మాట మీ కొరకు నేను చదివి వినిపిస్తా. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 4వ వచనం. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు వారి జీవితం అంతా బేదలతో, కుంటివారితో, గుడ్డివారితో, బాధలో ఉన్న వారితోనే గడిచిపోయింది. ఆయన జీవితము ధనవంతులతో, విలాసవంతమైన జీవితం గడుపుతున్న వాళ్ళతో ఆయన గడపలేదండి. బేదలతో గడిపాడు ఆయన. తిండి లేని వాళ్ళు, అడుక్కు తింటున్న వాళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, రోగాలతో బాధపడుతున్న వాళ్ళని స్వస్థపరుస్తూ, దయ్యం పట్టిన వాళ్ళని బాగు చేస్తూ ఆయన జీవితం అంతా బేదలతోనే గడిచిపోయింది. బేదలకు సువార్త ప్రకటించబడుచున్నదని యేసుప్రభు అంటారు స్వయంగా. ఇక్కడ యేసుప్రభు పలికిన వాక్యంలో మనం చేయగలిగేది ఇది ఒకటే, బేదలకు సువార్త ప్రకటించటం. గుడ్డోళ్ళకి కళ్ళు అయితే మనం ఇప్పించలేం, కుంటోళ్ళకి కాళ్ళు ఇప్పించలేం కదా. అలాగే కుష్ఠరోగులు శుద్ధులు అవుతున్నారు అంటారు యేసయ్య, చెవిటి వారు వినుచున్నారు అంటాడు ఆయన, చనిపోయిన వారు లేపబడుచున్నారు అంటారు. ఇవన్నీ మనం ఎలాగో చేయలేం. మనం చేయగలిగింది ఒకే ఒకటి ఉంది, బేదలకు సువార్త ప్రకటించటం. సువార్త ప్రకటించేటప్పుడు ఆకలితున్న వాడికి అన్నం పెట్టకుండా సువార్త ప్రకటిస్తే వాడు ఎలా వింటాడు? బట్టలు కప్పుకోవడానికి, దుప్పట్లు కప్పుకోవడానికి లేనంత బేదలు చలికి వణుకుతుంటే మీరు సువార్త చెప్తే వాళ్ళకి అర్థమవుతుందా? ముందు వాళ్ళకి కడుపు నిండా తినడానికి అన్నం పెట్టి, వాళ్ళకి కొన్ని బట్టలు ఇచ్చి, కొత్తవి కొనేవాళ్ళేకపోతే కనీసం పాత బట్టలు ఇచ్చి, మీ దగ్గర లేకపోతే ఎవరి దగ్గర అడిగైనా బట్టలు ఇచ్చి, దుప్పట్లు ఇచ్చి,
ఇక్కడ కేవలం బట్టలు దుప్పట్లు భోజనం అని కాదు నా ఉద్దేశం. వాళ్ళకి ఏది అవసరమో అది వాళ్ళు బ్రతకడానికి కావలసినవి బేసిక్ నీడ్స్. నేనేం ఏసీ కొనిమ్మనట్లా, వాళ్ళకి కారు కొనిమ్మనట్లా, ఐఫోన్ కొనిమ్మనట్లా. వాళ్ళు బ్రతకడానికి కావలసిన మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, అవి అన్నీ కాకపోయినా కొంతైనా మీ వరకు చేతనైనంత వాళ్ళకి సమకూర్చండి. తర్వాత దేవుని ప్రేమను అందించండి, దేవుని గురించి చెప్పండి, స్వార్థ చెప్పండి. ఇది మీరు చేయలేరా? చాలామంది అసలు వాళ్ళ కోసం వాళ్ళే ప్రార్థన చేసుకోరు, రోజు వాళ్ళ కోసం వాళ్ళే బైబిల్ చదువుకోరు, కుటుంబ ప్రార్థన చేసుకోరు. ఇక ఇలాంటి వాళ్ళు ఎవరికి స్వార్థ చెప్తారు వెళ్ళి కదా? ముందు మనం బాగుండాలి, తర్వాత ఇతరులకి స్వార్థ చెప్పాలి. ఇతరులు అంటే ఎవరు? బేదలు, బాగా డబ్బున్న ఫ్రెండ్స్ని సెలెక్ట్ చేసుకొని విలాసవంతమైన జీవితం జీవిస్తున్న మీ బంధువులకి వెళ్ళి వాళ్ళకి స్వార్థ చెప్దామని చాలామంది ఆశపడతారు. ఎందుకంటే వాళ్ళు మీకంటే బాగా బలిసిన వాళ్ళు కదా, బాగా డబ్బు ఉన్నవాళ్ళు కదా. ఇది చాలా తప్పు. బేదలు ఎవరికి అక్కర్లేదు, అందరూ బేదలు దూరం పెట్టేస్తారు. ఎవడైనా బేదోడు అయిపోయాడంటే, ఎవడైనా వాడి దగ్గర డబ్బు లేదంటే అందరికంటే పేదోడని తెలిస్తే బంధువులు దూరం పెడతారు, స్నేహితులు దూరం పెడతారు. అలాంటి వాళ్ళ దగ్గరికి దేవుడు వెళ్తున్నాడు. దేవుడు వెళ్ళే చోట్లకి మనం వెళ్ళాలి, అవునా కదా? కాబట్టి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యేసు ప్రభు ఆయన పుట్టడం కూడా పేదవాడిలాగానే పుట్టాడు, ధనవంతుడిలా పుట్టదు. ఎందుకంటే ధనవంతుడిలాగా ఒకవేళ ప్యాలెస్లో పుడితే బేదలందరికీ ఆయన అందుబాటులో ఉండలేకపోయేవాడు కదా, బేదల దగ్గరికి రానిచ్చేవాళ్ళు కాదు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన అల్ఫా ఓమేగా అయి ఉన్న దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో ఉండే గొప్ప దేవుడు కదా. అయినప్పటికీ ఆయన బేదలకు అందుబాటులో ఉండటం కొరకు పశువుల పాకలో జన్మించాడు. ప్రైస్తలాడు, హల్లెలూయా. ఒక సత్రములో జన్మించాడు ఆయన. మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు బేదలకు దగ్గరగా ఉన్నప్పుడు మనం ఎవరికి దగ్గరగా ఉండాలి చెప్పండి? చాలా సంఘాలలో కేవలం గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్, ధనవంతులు, డబ్బున వాళ్ళు మాత్రమే సంఘ సభ్యులై ఉంటారు. ఒక పాస్టర్ గారు ఒక ఏరియాలో చర్చ్ ప్రారంభిద్దామని ప్లాన్లో ఉన్నాడు ఆయన. ఏంటంటే ఆ ఏరియాలో అందరు ఎంప్లాయీస్ ఎక్కువ అంట, గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఎక్కడ ఎక్కువ మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఎక్కడ ఎక్కువ మంది ధనవంతులు ఉన్నారో వెతుక్కొని ఆ ఏరియాలో ఈయన చర్చ్ స్టార్ట్ చేస్తాడంటే. ఏంటంటే అప్పుడు ఆటోమేటిక్గా అక్కడున్న వాళ్ళందరూ నా చర్చ్కి వస్తారు కదా, ఎక్కువ డబ్బున్న వాళ్ళందరూ వచ్చి నాకు ఎక్కువ కానుకలు ఇస్తారు కదా. ఈ దరిద్రుడు మనసు అంతా డబ్బు మీద ఉంది తప్ప ఆత్మల రక్షణ మీద లేదు. వీడు ఎందుకు ఇంత ఎదవలా ఉన్నాడంటే వాడిని కని పెంచిన తల్లిదండ్రులు ఇద్దరు అంత దరిద్రులు కనుక, ఎదవలు కనుక వాళ్ళు అలాగే సేవ చేశారు డబ్బు కోసం. ఎక్కడ డబ్బు ఉందో అక్కడ సేవ చేస్తారు, ఎవరి దగ్గర డబ్బు ఉందో వాడికి వాక్యం చెప్తారు. డబ్బు లేదంటే ఇక ఆ ఊరు వదిలేస్తారు, ఆ ఏరియా వదిలేస్తారు. మరి ఆడు కొడుకు అలాంటి ఒక ఎదవలా కాకపోతే ఎలా తయారవుతాడు? ఎందుకురా పలానా ఏరియాలో చర్చ్ స్టార్ట్ చేసామంటే అక్కడ అందరికి జీతాలు ఎక్కువ, అందరికీ గవర్నమెంట్ జాబులు ఉన్నాయి, అక్కడ చర్చిలు లేవు, నా చర్చ్ మొదలెడితే అందరు నా చర్చికి వస్తారు. ఎంత నీచుడండి వీడు! వీడు ఒక సేవకుడా? ఇలాంటి వాడు ఒక పెద్ద బోధకుడులాగా ఎంత పాపులారిటీ సంపాదించినా, ఎంత పబ్లిక్ ఫిగర్ అయినా ఏదో ఒక రోజు వీడి అంతిమ గమ్యస్థానం నరకాగ్నిగుండం కదా. దేవుడు తనడయ్యదమని ఈ నీచుడిని ప్రమోట్ చేసిన వాళ్ళు, సపోర్ట్ చేసిన వాళ్ళు, నెత్తికెక్కించుకున్న వాళ్ళు అందరూ కూడా వాడితో పాటు నరకానికి వెళ్ళరా? యేసుప్రభు అంటున్నాడు బేదలకు స్వార్థ ప్రకటించబడుతుంది అంటున్నాడు. వీడు అంటున్నాడు అక్కడ ధనవంతున్నారు కనుక అక్కడ వాక్యం ప్రకటిస్తున్నా అంటున్నాడు. చాలా తప్పు కదండి ఇది. మీరు ఆలోచించుకోండి ఒకసారి. మీ బంధువుల్లో, మీ రక్త సంబంధికుల్లో ఎవరైతే ఈ క్రిస్మస్ భోజనం వండుకోవడానికి డబ్బు లేనంత పేదలు ఉన్నారో వాళ్ళని మీ ఇంటికి పిలవాలని ఎప్పుడైనా మీకు అనిపించిందా? మీ బంధువులు ఎవరు వాళ్ళని పిలవరు, వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు, మీరు వాళ్ళని పిలుచుకుంటారు. కానీ మీరు దేవుని బిడ్డతో ఏం చేస్తారు తెలుసా? వాడు మన రక్త సంబంధి కదా, వాడు మన తోడబుట్టినోడు కదా, వాడు మన కుటుంబీకుడు కదా, మన బంధువు కదా. వాడిని ఎవరూ పిలవట్లేదు, ఎందుకంటే వాడు పేదోడు కనుక. వాడి ఇంటికి పిలిస్తే వాడే ఇవ్వలేడు, వాడి ఇంటికి వెళ్తే కూడా మనమే వాడికి ఇవ్వాలి, వాడు మనకే ఇవ్వలేడు. కాబట్టి అలాంటి వాడు మన ఇంటికి వస్తే, ఒక పాత బండి మీద మన ఇంటికి వస్తే మన పరువు పోద్ది ఊర్లో అందరి ముందు. అందరూ ఏంటి ఇంత పేదోళ్ళు మీ బంధువులా, ఇంత పేదోడు, ఇంత దిక్కులేనోడు మీ స్నేహితుడా అని మనం చులకన చేస్తారని చెప్పి బేదలను ఇంటికి రానివ్వరు. పొరపాటున వాళ్ళ అవసరం కొద్దీ ఒక బేదోడు ఎవడో ఆ బంధువు ఇంటికి వస్తే వాడికి సాయం చేయకపోగా వీళ్ళ ఆడంబరాలన్నీ వాడి ముందు చూపించి, చూసావా మా వస్తువులు నీ ఇంట్లో ఉన్నాయా, నువ్వు కొనగలవా? కొన్నిసార్లు మాటలతో అనకపోయినా ఇండైరెక్ట్గా బిహేవియర్తో ముందే బేదవాడై ఉండి తన అవసరాలతో అవస్థలు పడుతున్న వాడిని
వీళ్ళు సాయం చేయకపోగా వాడిని కృంగదీసే పనులు చేస్తుంటారు. ఇది చాలా తప్పండి. ఇలాంటి వాళ్ళు యేసుక్రీస్తుని చేరుకోరు. ఎవరు బీదలను ప్రేమిస్తారో, ఎవరు బీదలకు సహాయం చేస్తారో, ఎవరు బీదలను హక్కున చేర్చుకుంటారో, ఊర్లో బీదల సంగతి వదిలేయండి, మీ రక్త సంబంధికులు, మీ బంధువులు, మీ చర్చిలో ఉన్న బీదలు, చర్చిలో ఉన్న బీదలు అన్నారు కదా నాకు తెలియకుండా ఆ బీదల ఇళ్ళకి వెళ్ళి మీ ఇంటికి పిలుచుకుంటే కనుక రేపు ఆ బీదలు తిరగబడి తంతే కూడా దారుణంగా ఉంటుంది. మళ్ళీ మాస్ లైఫ్ బతుకుతున్న వాళ్ళు ప్రేమించిన వేరే మాస్లో ప్రేమిస్తారు, తిరిగి తనిన బట్టలు చింపి మరీ తంతారు. అక్కడ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు మహానుభావులు మన పరిచయంలో. మీరు ఎవరికి సాయం చేయాలనుకున్నా మీ పాస్టర్ గారి సమక్షంలో చేయండి. మీరే నేరుగా ఇవ్వండి. బట్టలు ఇవ్వాలనుకున్నారు ఇవ్వండి, చర్చిలో అందరి ముందు ఇవ్వండి, లేదా మీ పాస్టర్ గారి సమక్షంలో ఇవ్వండి. వాళ్ళకి క్రిస్మస్ సందర్భంగా భోజనం పెట్టాలనుకున్నారు పెట్టండి. ఈ సందర్భంగా చెప్తున్నానండి, క్రిస్మస్ పండుగ అంటే నా భోజనం నేను వండుకొని తిని మీ వంటలు మీరు వండుకొని తినటం కాదు. హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి కొడుకు నోట్లో తండ్రి, తండ్రి నోట్లో కొడుకు, తల్లి నోట్లో కూతురు, కూతురు నోట్లో తల్లి, ఇలా ఒక ఇంట్లో వాళ్ళు లేదా బంధువులు, స్నేహితులు, ఫైనాన్షియల్ స్టేటస్ బాగున్న వాళ్ళందరూ ఒకరికొకరు కేకులు తినిపించుకొని, పిండి వంటలు తినిపించుకొని, వాళ్ళకి మనం పంపుతాం, వాళ్ళు మనకు పంపుతారు. పిండి వంటలు, కేకులు, క్రిస్మస్ రోజు సాయంకాలం ఎవరెవరు ఏం పంపారో చెక్ చేసుకోవటం, మన ఇళ్ళకి పంపిన వాళ్ళందరికీ మళ్ళీ మనం పంపటం. ఇదేనా? మీకు పంపిన వాళ్ళకే మీరు పంపుతారా? చాలామంది బేదలు ఉన్నారు మీ పరిచర్యలోనే, మీ సంఘములోనే, మీ బంధువుల్లోనే, మీ రక్త సంబంధికుల్లోనే కొత్త బట్టలు కొనుక్కునే స్థితి లేనోళ్ళు. వాళ్ళు వండుకునే స్థితి కూడా లేదు. ఆ రోజు కూడా వాళ్ళు పప్పు వేసుకొని, పెరిగేసుకొని, పచ్చడి వేసుకొని తింటారు. అట్లాంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బేదలను మీరు గుర్తు చేసుకుంటే, బేదల మీద మీరు జాలి పడితే, కడుపు నిండా వాళ్ళకి అన్నం పెట్టి, కొత్త బట్టలు కొనిచ్చి, మీ సెలబ్రేషన్లో వాళ్ళకి షేర్ ఇస్తే దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ అవసరాలన్నీ తీరుస్తాడు. ఇక వాక్యం ముగించే ముందు మరొక మాట చెప్తున్నానండి. అదేంటంటే సహాయపడగలిగే గుణం. అవసరం ఉన్న వారికి సహాయపడే మంచితనం చాలామందికి ఉండదు తెలుసా. సహాయపడగలిగి కూడా చాలామంది సహాయపడరు. చాలామంది మరీ అడుగు తినే స్థితిలో లేకపోయినా ఏదో బాధలో ఉన్నారు, ఏదో అవసరంలో ఉన్నారు. వాళ్ళకి సాయం చేయగలిగిన అవకాశం మీకు ఉంది, వాళ్ళకి సపోర్ట్ చేయగలిగిన, హెల్ప్ చేయగలిగిన పరిస్థితి దేవుడు మీకు ఇచ్చాడు. అలాంటప్పుడు వాళ్ళు అడగకపోయినా మీరు సాయం చేయాలి. ఎందుకంటే మరి వాళ్ళు కూడా మీ సంఘం కనుక, వాళ్ళు కూడా మీ రక్త సంబంధికులు, మీ బంధువులు కనుక. కొన్నిసార్లు అడగలేకపోవచ్చు, అడిగి కాదనిపించుకోవటం దేనికని వారిలో వారే కుమిలిపోతూ సహాయపడే వాళ్ళు ఎవరు లేక, ఎవరిని అడగాలో దిక్కుతోచని స్థితిలో ఒక నీతిమంతుడు, నీతిమంతురాలు లేదా దేవుని బిడ్డలు అల్లాడిపోతున్నప్పుడు వాళ్ళ బాధ ఏంటో మీకు తెలుసు, వాళ్ళకి ఏమవసరమో మీకు తెలుసు. వాళ్ళకి సహాయం చేయగలిగిన స్థితిలో మీరు ఉన్నారు. ఆ కెపాసిటీ దేవుడు మీకు ఇచ్చాడు. అయినా కూడా మీరు వాళ్ళ మీద జాలి పడకుండా, వాళ్ళకి సాయం చేయకుండా, వారి బాధను చూసి మీరు రాక్షస ఆనందం పొందుతూ మౌనంగా ఉన్నారనుకోండి, దేవుడు మిమ్మల్ని లెక్క అడగడా చెప్పండి? తప్పకుండా లెక్క అడుగుతాడు. మీరు సంతోషంగా ఉన్నారు, మీరు పండగ చేసుకుంటారు, కానీ ఇంకెవరో బాధలో కుమిలిపోతూ వారు పండగ చేసుకునే స్థితిలో లేరు. సాయం చేయగలిగిన వాళ్ళందరూ ఖచ్చితంగా నీతిమంతులకు సాయం చేయాలి. ఇతరులకు సాయం చేయకుండా నువ్వు సైడ్ అయిపోతే నీకు దేవుడు సాయం చేయకుండా ఆయన సైడ్ అయిపోతాడు. మనిషి ఏమి విత్తునో ఆ పంట కోయను. గుర్తుపెట్టుకోండి. చాలామంది బ్రతుకులు శపించబడ్డట్టు నిర్జీవంగా నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే ఇది కూడా ఒక కారణం. సాయం చేయగలిగిన స్థితిలో ఉండి కూడా సాయం చేయరు చాలామంది. పట్టించుకోరు, మనకు ఎందుకులే అనుకుంటారు, ఈ బాధ మనది కాదు కదా అనుకుంటారు. వీళ్ళకి మాత్రం దేవుడు ఎప్పుడు టైం టు టైం హెల్ప్ చేయాలి, ఆదుకోవాలి, అన్ని అవసరాలు తీర్చేయాలి. వీరు మాత్రం యోగ్యులైన వారికి, అంటే ఎవరు ఆ మేలును పొందదగిన వారు, మేలు చేయటం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయద్దన్నాడు దేవుడు. కాబట్టి సాయం చేయగలిగిన స్థితిలో ఉండి కూడా సాయం చేయకపోవటం, మౌనంగా ఉండటం, చూసి చూడనట్టు ఉండటం, అబ్బాయి నేను చేసే స్థితిలో లేనండి అని అబద్ధాలు ఆడటం, తప్పించుకో తిరగటం చాలా పెద్ద తప్పు దేవుని దృష్టిలో. దానికి మీరు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. మీకు సహాయం అందదు. దేవుడు ఏ వైపు నుండి మీ కష్టకాలంలో మీకు సహాయం అందకుండా ఆయన ఆపుతాడు. మీరు మనుషులే కనుక రేపు మీకు పెద్ద కష్టం వస్తుంది, పెద్ద అవసరం వస్తుంది. ఆ కష్టకాలంలో మీరు సహాయం కొరకు ఎదురు చూస్తుంటే
దేవుడు మీ ప్రార్థన వినడు. అర్థమవుతుందా? సౌలు ప్రార్థిస్తూ దేవుడు వినలేదు కదా. సౌలుకు కూడా అవసరం వచ్చింది. ఆ తర్వాత దేవుడికి మొరపెడితే దేవుడు వినలా, దేవుడి జవాబు ఇవ్వలా, పట్టించుకోలేదు దేవుడు. కాబట్టి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళ బాధలో నేను వారికి సహాయం చేయగలను అని మీకు అనిపిస్తే ఖచ్చితంగా సహాయం చేయాలి. లేకపోతే దేవుడు లెక్క అడుగుతాడు. మొర్దెకై అంటాడు ఎస్తేరుతో, ఎస్తేరు ఒకవేళ ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే కనుక, నేను చదువుతున్నా వినండి, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో, నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. చూసారా, నువ్వు సాయం చేయకపోతే దేవుడు మరొకరిని వాడుకొని వారి అవసరం తీరుస్తాడు. వారు ఎలాగో కష్టాల నుంచి బయటపడతారు. అవునా కాదండి? దేవుడు ఏదో ఒక సహాయం నుండి, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను సహాయం కలగదు. యెహోవాయే హెచ్చించువాడని రాస్తుంది. నువ్వు కాకపోతే దేవుడికి ఒకటి వాడుకుంటాడు. కానీ మొదట నీకు అవకాశం ఇచ్చాడు ఉపయోగపడడానికి, సహాయం చేయడానికి, బలపరచడానికి, ఆదుకోవడానికి, ఆదరించడానికి, చేయూతనివ్వడానికి, లిఫ్ట్ చేయడానికి, లైఫ్ ఇవ్వడానికి నీకు ఛాన్స్ ఇస్తే నువ్వేం చేసావు? సాయం చేయగలిగి కూడా, ఆ కష్టంలో నుంచి వారిని బయట పడవేయగలిగి కూడా, ఊబిలో మునిగిపోతున్న ఒక కుటుంబాన్ని లేదా వ్యక్తిని నీ చేయి చాపి లేపి వారికి లైఫ్ ఇచ్చే అవకాశం దేవుడు నీకు ఇస్తే నువ్వు సైడ్ అయిపోతే దేవుడు మరొక వ్యక్తినో మరో కుటుంబాన్ని పంపి వారిని ఎలాగో ఆదుకుంటాడు. నువ్వు మాత్రం తప్పించుకోబిడ్డ. కరెక్ట్ టైం వచ్చినప్పుడు దేవుడు చావు దెబ్బ కొడతాడు నిన్ను. అప్పుడు ఆయన నీకు చేయిస్తాడు. నీకు సాయం అందకుండా, ఆదరణ అందకుండా చేస్తాడు ఆయన. ఇదే అంటున్నాడు మొర్దెకై ఎస్తేరుతో. నువ్వు అక్కడ ఎస్తేరు పని ఏంటంటే జస్ట్ నోరు తెరిచి మాట్లాడటమే, అంతకంటే ఆ సొమ్మేం పోదు. అలా మాట్లాడటం నువ్వు అది కూడా బరువు అనుకొని నీ కారణాలు నువ్వు చెప్పుకుంటూ పోతే అందరికీ అవి న్యాయంగా అనిపించవచ్చు. కానీ నువ్వు ప్రయత్నం చేయాలి, యథార్థంగా కష్టపడాలి. సాయం చేసే ఒక అవకాశం దేవుడు నీకు ఇచ్చినప్పుడు అది వాడుకొని ఏదో ఒకటి చేసి సాయం చేయాలి. నువ్వు ఏమీ మాట్లాడకుండా, ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నువ్వైతే నాశనం అయిపోతావు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనేను. చూసారా, ఇవాళ నువ్వు ఇంత మంచి పరిస్థితిలో ఉన్నావంటే, సాయం చేయగలిగిన స్థితిలో ఉన్నావంటే, ఇతరులకు సాయం చేయాలనే దేవుడు ఇంత హెచ్చించాడేమో నిన్ను. ఎవరికి పనికి రాకుండా మొలతుప్పలాగా, ఎవరికి ఉపయోగపడకుండా, మనం చూస్తాం కదా గిద్యోను కుమారుడు చెప్పిన కథలో, ముళ్ళతుప్పట ఎవరికి ఉపయోగపడదు. ఆ ముళ్ళతుప్ప దగ్గర ఒక పండు ఉండదు, ఒక పువ్వు ఉండదు, దేవునికి మహిమ ఉండదు, మనుషులకు మేలు ఉండదు. అది అంటుంది నాకు పెత్తనం కావాలంటుంది. దాంట్లో నుంచి మంట మాత్రమే వస్తుందట. ఆ ముళ్ళతుప్పే అంటుంది నాలో నుండి అగ్ని బయలుదేరి మిమ్మల్ని కాల్చివేయను అని. పనికొచ్చే వాళ్ళందరూ దేవునికి మనుషులకు ఉపయోగపడేవాళ్ళు, సహాయపడేవాళ్ళు, అండగా ఉండేవాళ్ళు, వాళ్ళు దేవుని బిడ్డలు. ఎవరికి సాయం చేయకుండా, సాయం చేయగలిగి కూడా సైలెంట్గా ఉండి ఇతరుల కష్టాలను చూస్తూ సాయం చేయకుండా ఎంజాయ్ చేసే వాళ్ళంతా సైతాను పిల్లలు, దేవుని చేరుకోరండి. చాలామంది మనుషులు ఇలా ఉన్నారండి. మన బాధలు, మన అవసరాలు, మన కష్టాలు ఎవరెవరికో చెప్పుకున్నాం అనుకోండి, వాళ్ళు సాయం చేస్తారేమో అని, అదంతా చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే. ఎందుకంటే ఆ బాధ మీది, వాడిది కాదు కదా. చాలామంది బాధ వాళ్ళకు వస్తేనే బాధ అనుకుంటారు, మిగతా వాళ్ళ బాధను అసలు బాధగానే అనుకోరు. సైతాను పిల్లలు, దేవుని బిడ్డలు కాదు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. దేవుని సేవలో భాగంగా ఎవరు బాధలో ఉన్నా, ఎవరు ఏ కష్టంలో ఉన్నా, నా శక్తికి మించి మొదటి నుండి అందరికీ సహాయపడేవాడిని. ఒక్కోసారి అది నా చేతిలో లేకపోయినా ఆ సహాయం చేయగలిగిన వాళ్ళు ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి రిస్క్ తీసుకొని నేను హామీ ఇచ్చి మరి అనేక మందికి సహాయం అందిస్తూనే ఉన్నా. ఒక్కోసారి చాలా కీడు చేసిన వాళ్ళు, ద్రోహం చేసిన వాళ్ళు తర్వాత దెబ్బతిని మళ్ళీ నా దగ్గరకు వస్తే పాత విషయాలు మనసులో పగబెట్టుకోకుండా జాలిపడి సర్లే ఇప్పటికే నీళ్ళు మారతారేమో అని చెప్పి వాళ్ళ వల్ల నాకు రవ్వంత ప్రయోజనం లేకపోయినా ముందు కడుపు నుండి అన్నం పెట్టి, ఆ అన్నం ఎవరు వండారు అనుకుంటున్నారు? నా భార్య వండింది. టీ ఇచ్చి చేతిలో డబ్బులు పెట్టి, ఇలా ఎవరెవరికి ఎన్ని విధాలుగా నేను సహాయపడగలనో అన్ని విధాలుగా సహాయపడ్డానండి. నేను చేయలేకపోతే వేరే వాళ్ళతో చేయించేవాడిని. ఎందుకు ఇంత మంచి మనస్సు అంటే ఇది దేవుని మనస్సు. ఇది లేకపోతే దేవుడు మనతో ఉండడు, దేవుడు మనం చేరుకోం. కనుక మీ పరిధిలో ఎవరైనా బాధలో ఉంటే, కష్టాల్లో ఉంటే తప్పకుండా సాయం చేయండి, ఆదుకోండి. అయితే వాళ్ళు యోగ్యులై ఉండాలి.
పాముకు పాలు పోస్తే అది మనల్ని ఖర్చు చంపుద్ది కదా, అది మనల్ని లైఫ్ లేకుండా చేస్తుంది. అందుకే దేవుని వాక్యం అంటుంది, దాని పొందదగిన వానికి చేయమన్నాడు దేవుడు, చేయకుండా వెనకాడద్దు అన్నాడు దేవుడు. కాబట్టి నీతిమంతులైన వాళ్ళకి, దేవుని బిడ్డలకి, ఒక నీతిమంతుడు నువ్వు బలపరుస్తే రేపు అతను బలపడి నీ ఫ్యూచర్లో నీకు కష్టం వస్తే రేపు నీకు అండగా వాళ్ళు ఉంటారు. ఒకరికొకరు సాయం చేయాలి, ఒకరినొకరు పైకి తేవాలి కదండి. ఇది దేవుని బిడ్డల మనస్తత్వం. ఇది సో ఇలా అందరికీ సాయం చేయాలనుకోవటం, అందరికీ మేలు చేయాలనుకోవటం, అలాగే అందరినీ క్షమించాలనుకోవటం. అందరినీ అంటే నేను తప్పు చేశానండి మీ పట్ల, ఇప్పుడు నాకు లేట్గా అర్థమైంది, నన్ను క్షమించండి అని ఎవరిని అడిగితే ఖచ్చితంగా క్షమించాలి. కొంతమంది చూడండి తప్పు చేస్తారు, బతుకులో మళ్ళీ ఎప్పుడు సారీ చెప్పరు, క్షమాపణ అడగరు. అలాంటి వాళ్ళని క్షమించాల్సిన అవసరం లేదు. పశ్చాత్తాపడి నన్ను క్షమించు అని అడిగిన వాళ్ళని మాత్రం పగ తీర్చుకోకూడదు. ఇంకా చేయాల్సిందంతా చేసేసి సారీ అంటావా, సారీ అంటే సరిపోద్దా అని అనకూడదు, తప్పు. మనం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించి అంటే దేవుడు క్షమించట్లేదా? దేవుడు కూడా ఎవరెవరిని క్షమిస్తున్నాడు? ఎవరు క్షమాపణ అడుగుతారో, ఎవరు పశ్చాత్తాపడతారో వాళ్ళని క్షమిస్తున్నాడు. ఒకడు మారకుండా పశ్చాత్తాపడకుండా బార్లో మందు కొడతా ఉంటే రా బిడ్డ నువ్వు తాగిన బిడ్డ నేను క్షమిస్తాను దేవుడు అనట్లా. వేష కొంపల్లో దూరి వ్యభిచారం చేస్తున్నావాడిని వాడు మారకుండా పశ్చాత్తాపడకుండానే దేవుడు నిన్ను కూడా క్షమిస్తారా, తాగుబోతులారా నిన్ను క్షమిస్తారా అనట్లా. ఈ తాగుబోతుడు కానీ, ఆ వ్యభిచారి కానీ, ఒక దొంగ కానీ అయ్యో నేను తప్పు చేయకుండాల్సింది ఇక మీద నేను చేయను అని మారు మనసు పొంది పశ్చాత్తాపంతో సిగ్గుతో ఏడుస్తూ ప్రభువానను క్షమించు ఇక మీద నీ తప్పు చేయను అని ఎవరెవరు దేవుడు క్షమాపణ అడుగుతారో అట్లాంటి వారినే దేవుడు క్షమిస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఎవరిని పడితే వాళ్ళని క్షమించకూడదు. మీ పట్ల నేను చేసిన తప్పని నాకు అర్థమైంది, నన్ను క్షమించండి అని ఎవరైతే తగ్గింపుతో పశ్చాత్తాపంతో క్షమాపణ అడుగుతారో వాళ్ళని తప్పకుండా మనం క్షమించి తీరాలి. అలాగే మనం ఎవరి పట్ల అయినా తప్పు చేసినట్టు మన మనస్సాక్షి మన పైన నేరారోపణ చేస్తే తగ్గి వెళ్ళి వాళ్ళు క్షమాపణ అడగాలి, ఒప్పుకోవాలి. నేను మీ పట్ల తప్పు చేశానండి, నన్ను క్షమించండి, ఇంకోసారి మీ పట్ల నడుచుకోను అని. వాళ్ళు క్షమిస్తారో లేదో వాళ్ళ ఇష్టం. ఇంకా క్షమాపణ అడగడం మాత్రం మన బాధ్యత. మనల్ని ఎవరైనా క్షమాపణ అడిగితే వాళ్ళని క్షమించేయాలి. సో ఇదండి. మీరు కనుక ఇలా చేస్తే సంవత్సరం పొడుగున 365 రోజులు క్రిస్మస్ పండగ మీరు జరుపుకున్నంత సంతోషంగా ఉంటారు. పండగ అంటే ఏంటండి, కొత్త బట్టలు వేసుకోవటం కాదు. మనసులో నెమ్మది లేనోడికి, శరీరంలో స్వస్థత లేనోడికి కొత్త బట్టలు మీదేస్తే మాత్రం వాడి మనసులో సంతోషం ఉంటుందా చెప్పండి? హ్యాపీగా ఉండగలడా? తిండి తినగలడా అసలు? కదా. అసలైన పండగ, అసలైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? మనసులో నెమ్మది, శరీరంలో స్వస్థత. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. కాబట్టి ఆరోగ్యం ఉన్నవాడు అందరికంటే ఐశ్వర్యవంతుడు, మనశ్శాంతి ఉన్నవాడు ఇంకా ఐశ్వర్యవంతుడు. ఇవి రెండు ఉన్నవాడి కంటే గొప్పవాడు ఇంకెవడు లేడు ఇంకా కదా. ముఖేష్ అంబానీకి ఒక కొడుకున్నాడు. ఈ ముఖేష్ అంబానీకి హెల్త్ లేదు, కొడుక్కి హెల్త్ లేదు, ఇద్దరు ఏడుస్తున్నారు. వాళ్ళు పేదోళ్ళే దేవుని దృష్టిలో కానీ నా దృష్టిలో కానీ చాలా భేదలాలు. కాబట్టి మనశ్శాంతి కావాలి, ఆరోగ్యం కావాలి, అలాగే కాపుదల కావాలి. దేవుని కాపుదల ఎంత ముఖ్యమంటే ఎప్పుడు అపాయాలు ఏ వైపు నుండి వస్తాయో తెలియదు. మనం మా బాబుతో పాటు పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన కుర్రాడు నిన్నటి రోజు తెలిసింది మాకు, మొన్న అనుకుంటాండి, హైదరాబాద్లో అప్రెంటిస్ చేయడానికి వెళ్ళాడు. అక్కడ లారీ గుద్దుతో చచ్చిపోయాడంట. ఆడు అక్కడ చచ్చిపోతాడని మేము అనుకోలేదు, ఆ పిల్లోడు అనుకోలేదు, ఎవరు అనుకోలే. ప్రమాదకరమైన రోజుల్లో మనం ఉంటున్నాం. దేవుని కాపుదల లేకపోతే ఇంట్లో ప్రమాదాలు, వీధిలో ప్రమాదాలు, పడుకుంటే కూడా ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. దేవుడు కాపాడాలి మనల్ని. సో మనశ్శాంతి ఉంది, ఆరోగ్యం ఉంది, కాపుదల ఉంది. ఎక్కువ లేకపోయినా తక్కువ కూడా లేదు. ఎంత కావాలో అంత ఎప్పటికప్పుడు దేవుడు ఇస్తున్నాడు. అన్ని వైపులా దేవుడు నెమ్మది ఇచ్చాడు. మట్టి పట్టుకున్న బంగారంగా మారుతుంది. సక్సెస్ ఎప్పుడు మన దగ్గర ఉంటుంది. ఎప్పుడు విక్టోరియస్ లైఫ్ మనకు ఉంటుంది అనుకోండి, జయ జీవితం మనకు ఉంటుంది అనుకోండి. ఇక అదే కదండి సంబరం అంటే, అదే కదా పండగ అంటే. ఇవేమీ లేనివాడికి క్రిస్మస్ ఎందుకు, జనవరి 1 ఎందుకు, పెళ్లి రోజు ఎందుకు, ఆ రోజు కూడా ఏడవడానికా? అప్పుడు కూడా ఎడుస్తారు. ఏం బతుకు, దరిద్ర బతుకు, పెళ్ళి ఇంకో సంవత్సరం అయిపోయింది, ఇన్నేళ్ళు సుఖం లేదు, ఇప్పుడు సుఖం లేదు, అప్పుడు ఏడ్చా ఇప్పుడు ఏడ్చా. పండగ అంటే క్రిస్మస్ రోజు కాదు, జనవరి 1 కాదు. చేసుకుందాం క్రిస్మస్. మునుపెన్నడూ లేనంత హ్యాపీగా ఈ క్రిస్మస్ మేము చేసుకుంటున్నాం. దాదాపు 5-6 ఏళ్ళ తర్వాత ఈసారి ఇంకా హ్యాపీగా, మా బాబు చనిపోయి బతికాడు కదా, చావు దాకా వెళ్ళి వచ్చాడు కదా, ఇంకా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మా ఫ్యామిలీ అంతా సంఘస్థులతో కలిసి. సో అందరికీ హ్యాపీ క్రిస్మస్ విషెస్ అండి. గాడ్ బ్లెస్ యూ మోర్ దాన్ బిఫోర్.
మే గాడ్ ప్రాస్పర్ యు ఆల్. మిమ్మల్ని అందరినీ ప్రభు వర్ధిల్ల చేయనుగాక, ఆశీర్వదించునుగాక, మీ చేతి పనులు దీవించునుగాక. కేవలం క్రిస్మస్ రోజు మాత్రమే కాకుండా సంవత్సరం పొడుగునా దేవుని కృపా కనికరాలు మీ కుటుంబాలపైన, మీ ఇంటిపైన, మీ చేతి పనులపైన ఆయన కురిపించునుగాక, నివసించునుగాక. ఆమేన్. ఇవి నెరవేరాలంటే ఈ ఆశీర్వచనాలు నేను చెప్పినట్టు వాక్యం ధ్యానించండి, ఆస్వాదించండి. ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ఆరాధన. మీరు లైట్గా తీసుకుంటే మీ సంఘ ఆరాధన దేవుడు మిమ్మల్ని చాలా లైట్గా తీసుకుంటాడు. ఇది దేవుని ఆజ్ఞ. చేస్తే చేయండి, లేకపోతే కాదు. చేసి తీరాలి. చేయకపోతే ఏమవుతుందనంటే మీరు మూల్యం చెల్లిస్తారు. ఓకే, దేవుడు ఇచ్చే వాటిని మీరు ఇంక దేనితోనూ రీప్లేస్ చేయలేరు. ఆ గ్యాప్లా ఉండిపోతుంది ఇంకంతే. సో గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. హ్యాపీ క్రిస్మస్ టు యు ఆల్ వన్స్ అగైన్. ఆమేన్.